రాయితీలు ఇవ్వడం రాష్ట్రానికి నష్టం కాదు సార్, మేలు జరగద్ది. అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఏంటంటే సార్, ఒకసారి ఇడిపోయింది తమిళనాడులో నుంచి 53లో. ఓకే, ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. తర్వాత 2014లో తెలంగాణ నుంచి వేరుపడిపోయింది. ఏ కంపెనీలు లేనటువంటి, ఉపాధి లేనటువంటి పరిస్థితి నా రాష్ట్రం పరిస్థితి సార్. రాజధాని లేని రాష్ట్రం, కంపెనీలు లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. కాబట్టి బెంగళూరు అనేది కర్ణాటకే రాజధానిగా ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. అట్లాగే తమిళనాడుకి చెన్నపట్నం ఉంది, దాన్నే చెన్నై అంటారు, వాళ్ళకి అన్ని వసతులు ఉన్నాయి, ఒక రాజధాని ఉంది, అన్నీ ఉంది. హైదరాబాద్కి భాగ్యనగరం అనేది ఒక రాజధానిగా ఉంది, తెలంగాణకి భాగ్యనగరం, హైదరాబాదు రాజధానిగా ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమీ లేని చోట కంపెనీలు పెట్టాలంటే ఏ రాయితీలు ఇకపోతే ఎట్టొస్తారు సార్? రాయితీలు ఇస్తే నీకేంటి నష్టము? మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా. రాయితీలు వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? అమెరికా తర్వాత బిగ్ డేటా సెంటర్ ఎక్కడ ఉంది? వైజాగ్ వచ్చింది.